హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. 2024 సంవత్సరం వెళ్ళిపోతుంది. 2025లోకి ఎంటర్ అవుతున్నాము. అయితే 2024లో మనం చాలా మూవీస్ చూసాం. అందులో హిట్స్ ఉన్నాయి, ఫట్స్ ఉన్నాయి. అలాగే మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి బ్లాక్ బస్టర్‌లు, డిజాస్టర్ అయిపోయిన సినిమాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఆటన్నిటి గురించి మనతో మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు. సార్‌తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సార్ మొత్తానికి వచ్చేటప్పటికి 2025లోకి ఎంటర్ అయిపోతున్నాము. అయితే 2024లో చాలా హిట్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్న సినిమాలు ఉన్నాయి. యెస్. సంవత్సరం మొదట్లో చూసుకుంటే హిట్ అయిన సినిమాల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్‌గా ప్రతి సంవత్సరం విడుదలవుతున్న రేషియో 100 పైన ఉంటాయి సినిమాలు. ఒక్కోసారి 200, 250 కూడా రిలీజ్ అయిన సంవత్సరాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అంటే 2024, 2023 కూడా సినిమా రంగానికి కొంత ఆశాజనకంగానే ఉంది. మంచి సక్సెస్‌లు కూడా వచ్చాయి. ముఖ్యంగా చిన్న సినిమాల సక్సెస్ వల్ల దాని ప్రభావం నెక్స్ట్ ఇయర్ 2024 మీద కూడా స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది పొడుగునా తీసుకుంటే పెద్ద సినిమాలు రావడం కొంత తక్కువే అయినప్పటికీ వచ్చిన సినిమాలు మాత్రం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాయి. మంచి రెవెన్యూ తెచ్చి ఆ హీరోల స్టార్డమ్‌ను మరింత ముందుకు వెళ్ళేలాగా అవి దోహదపడ్డాయని మనకు ఆ సినిమాల రిజల్ట్ గమనిస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రతి ఏడాది ప్రత్యేకంగా ఎవరైనా చెప్పుకునేది పొంగల్ అంటే సంక్రాంతి గురించే. 2024 సంక్రాంతి గురించి మనం చెప్పుకుంటూనే 2025 సంక్రాంతి మీద అప్పుడే అంచనాలు ఆసక్తి పెరిగిపోయినాయి. ఇప్పుడు 24 సంక్రాంతికి చూస్తే మనం ఎక్కువగా బిగ్ సినిమాలు అంటే బిగ్ స్టార్ సినిమాలే వస్తాయి. అయితే కాకతాళీయంగా అందరి హీరోల సినిమాలు ఈసారి రాలేకపోయాయి. ఎక్కువగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్ట్ చేసిన గుంటూరు కారం వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్టర్ కావడంతో దీని మీద ఎక్స్పెక్టేషన్ బాగా ఉండేది. గతంలో వారి కాంబినేషన్లో వచ్చిన అతడు కావచ్చు, కలేజే కావచ్చు, వాటి ఫలితం మంచిగా ఉండడంతో దీని మీద బాగా ఉంది. దీంతో పాటుగానే వెంకటేష్ నటించిన వెంకటేష్కు ఆయన కెరీర్లో చాలాసార్లు సంక్రాంతికి వస్తుంటాడు. ఒక సెంటిమెంట్గా కూడా ఆయనకు బాగా వర్కౌట్ అయ్యేది. ఈసారి సైంధవ్ అనే పేరుతో ఆయన సినిమా రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలతో పాటుగా ఇదే కాంపిటీషన్లో అక్కినేని నాగార్జున కూడా ఉన్నాడు. ఆయన నా సామిరంగా అంటూ ఒక ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టుతో ఈ ముగ్గురు సంక్రాంతి బరిలోకి దిగారు. అయితే వీటి ఫలితం ఎలా ఉంటుందని చెప్పే ముందు దీంతో పాటు వచ్చిన మరో ప్రత్యేకమైన సినిమా హనుమాన్ మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇది గ్రాఫిక్ నేపథ్యం, హీరో కూడా కొత్త కుర్రాడు, అతను ఏం చేస్తాడు, అవి థియేటర్కు అభిమానులు వస్తారా అనే సంశయం కూడా చిత్రవర్గాల్లో నెలకొన్న సందర్భం అది. ఈ క్రమంలో ఆ సినిమాకు థియేటర్లు తక్కువ ఇచ్చారు. కానీ గుంటూరు కారం ఓపెనింగ్తో చూస్తే మంచి టాక్ తెచ్చుకొని కమర్షియల్గా అది నిలబడింది. అదే కాంపిటీషన్లో వచ్చిన నాగార్జున సినిమా నాసామిరంగా కూడా డిసప్పాయింట్ చేయకుండా ఒక మోస్తారు విజయాన్ని సాధించుకుంది. ఇక్కడ బాగా దెబ్బతిన్నది ఏంటంటే వెంకటేష్ సైంధవ్ సినిమా అది ఫ్లాప్ టాక్ తెచ్చుకొని బాగా నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ లో వచ్చిన హనుమాన్, గుంటూరు కారం, నాసామిరంగా 3 కూడా మంచి హిట్ అయ్యాయి. కానీ సైంధవ్ వచ్చేటప్పటికి చాలా డిసప్పాయింట్. హనుమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఈ 3 సినిమాల కంటే అది పాన్ ఇండియా సినిమా బ్రాండ్తో వచ్చింది. దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. లో ఎక్స్పెక్టేషన్ మధ్య వచ్చినప్పటికీ కూడా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ట్రేడ్ వర్గాలు మనకు ఉన్న అంచనా ప్రకారం, చెప్పిన లెక్కల ప్రకారం సుమారు 300 కోట్ల రూపాయలు ఒక అప్కమింగ్ హీరో మీద అది సాధించడం ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇది మనకు పొంగల్ గుడ్ ఎంట్రీ ఇచ్చిందని సినిమా ఇండస్ట్రీ కూడా సంతోషించింది. అదే కంటిన్యూ అయింది. ఈ ఇయర్ మొత్తంలో పెద్ద హీరోలు అంటే మనం చెప్పుకునేది పెద్ద హీరోలు ఎవరు? మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వీళ్ళనే మనం పేర్కొంటుంటాం. ఇందులో రామ్ చరణ్ సినిమా మాత్రం రాలేదు. ఎందుకంటే ఆయన గేమ్ చేంజర్లో ఉండిపోయి ఆ సినిమా పూర్తి చేయడానికి ఎక్కువ రోజులు పట్టడం వల్ల, ఆ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు వాళ్ళకు భారతీయ 2 క్లాష్ రావడం వల్ల వాళ్ళు సకాలంలో పూర్తి చేయలేక చివరికి 2025 జనవరిలో వస్తున్నారు. ఇక దేవర, ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవర సినిమా గురించి అందరికీ తెలిసిందే. పార్ట్ 1గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీదేవి తనయ్య జాన్వీ కపూర్ ఇందులో జంటగా నటించింది. ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఎక్స్పెక్టేషన్ తగినట్టుగానే ఈ సినిమా ప్రేక్షకులకు రీచ్ అయింది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు.
దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ట్రేడ్ వర్గాల అంచనా లెక్కల ప్రకారం అయితే సుమారు 600 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది చాలా పెద్ద ఫిగర్. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కావడం, నార్త్‌లో సినిమాకు రెవెన్యూ రావడం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక ఓకే సార్. ప్రభాస్ సినిమా. ప్రభాస్ అంటే రెబెల్ కల్కి స్టార్. 2898 ఆ! ఆల్రెడీ అతను పాన్ ఇండియా స్టార్‌గా 'బాహుబలితో' నుంచే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. 'సలార్' మంచి సక్సెస్ అయ్యి ఆయన సక్సెస్‌ను కొనసాగించింది. దాని కంటిన్యూయేషన్‌గా మనం కల్కి 'కల్కిని' మూవీ. పెట్టుకుంటే 'కల్కి' అసలు యూనివర్సల్‌గా పెద్ద సినిమా. అందులో అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ ఉండడం, 'దీపికా పడుకొనె' లాంటి హీరోయిన్ ఉండడం వల్ల ప్రేక్షకులు ఆ సినిమా మీద ఆసక్తి చూపారు. దానికి నేపథ్యం, దాని ఎత్తుగడ ఇవన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అది అందుకే పార్ట్ 1గా వచ్చింది. ఇందాక మన 'దేవర' కూడా పార్ట్ 1ఏ. వీటికి అవును. ఇంకా రెండవ భాగాలు కూడా అవును. మనం చూడాల్సి ఉంటుంది. ఇలా సక్సెస్‌లు పెద్ద హీరోల సక్సెస్‌లు వచ్చాయి. ఇక మనం చివరికొచ్చేవరకల్లా పుష్ప. అత్యంత వివాద సినిమా కావచ్చు, హ్మ్. అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావచ్చు, అల్లు అర్జున్ యాక్ట్ చేసిన మనకు 'పుష్ప 2' ఉంది. ఈ సినిమా మేకింగ్ 3 సంవత్సరాలు జరిగింది. 3 హ్మ్. సంవత్సరాలు దీనికి సంబంధించి ఏదో ఒకటి ఆసక్తికరమైన విషయం ప్రేక్షకులకు చేరుతూనే ఉంది. హై ఎక్స్‌పెక్టేషన్ ఆ! మూవీ, హై బడ్జెట్ యెస్. మూవీ. యెస్. దీని మొదటి భాగం 'పుష్ప' సక్సెస్ కావడం వల్ల రెండో భాగం మీద చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్. ముఖ్యంగా నార్త్‌లో మొదటి భాగం రీచ్ అయింది. రెండో భాగం కూడా అక్కడ బాగా ఆడుతుందన్న నమ్మకం మేకర్స్‌లో ఉంది. హీరో మీద కూడా ఉంది. ఆ ప్రకారం ఆ సినిమా కోసం బాగా వెచ్చించారు. అంటే వాళ్ళు అధికారికంగా చెప్పిన ప్రకారమే 500 కోట్లు మేకింగ్ కాస్ట్. హ్మ్. హ్మ్. ఇలా హీరో రెమ్యునరేషన్‌లు, హీరోయిన్ రెమ్యునరేషన్ అవును. ఇవన్నీ పక్కన పెట్టేస్తే 500 కోట్లతో వచ్చిన సినిమా ఇది. దీనికి మార్కెటింగ్ గూడా ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా జరిగింది. హ్మ్. రిలీజ్‌కి ముందే మంచి ఆ! మార్కెటింగ్ జరిగింది. ప్రొడ్యూసర్లు చెప్పిన లెక్క ప్రకారం మా అధికారికంగా లేదా మనం విన్న ప్రకారం అయితే 1100 కోట్ల వ్యాపారం జరిగింది. నాకు తెలిసి నా అనుభవంలో ఇంత వ్యాపారం అంటే సినిమా బిఫోర్ రిలీజు ఇన్ని వందల కోట్ల వ్యాపారం జరిగిన సినిమా లేదు. అంటే హ్మ్. 500 కోట్లతో తీసిన సినిమాకు 1100 కోట్ల వ్యాపారం జరగడం అంటే ముందే 600 కోట్లు ఇక్కడ మనకు ప్రాఫిట్ ప్రాఫిట్ కనబడుతుంది. వచ్చేసింది. అంత హ్మ్. సక్సెస్‌గా బిజినెస్ జరగడం అనేది అరుదు. హ్మ్. ఇక ఆ సినిమా రిలీజ్ అయ్యాక దానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మన సౌత్ కంటే నార్త్‌లో ఆ సినిమా బాగా ఆడుతుంది. హ్మ్. ఆహ్, లాస్ట్ ఇయర్ లెక్కల ప్రకారం సుమారు 700 కోట్లు ఒక నార్త్ బెల్ట్ నుంచే వచ్చింది. ఒక హ్మ్. సౌత్ ఇండియన్, ఒక తెలుగు హీరో నార్త్‌లో ఇంత రెవెన్యూ తెచ్చడం అనేది అక్కడ వాళ్ళ హీరోలకు కూడా సాధ్యం కాలేదు. ఒక్క మన అల్లు అర్జున్‌కే సాధ్యమైంది. 'పుష్ప 2'కే సాధ్యమైంది. ఈ సినిమాకు సంబంధించి వివాదం లేదు. ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద జరిగిన ఒక సంఘటన హ్మ్. ఈ తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా వివాదమైంది. అంటే 'పుష్ప 1' వల్ల వచ్చిన క్రేజ్ వల్ల, ఆ స్టార్‌డమ్ అంత పెరిగిపోవడం వల్లే ఈ 'పుష్ప 2'కి ఇటువంటి ప్రాబ్లమ్ వచ్చిందంటారా సార్? అంత క్రేజ్ రావడం, ఇంత క్రే క్రేజ్ క్రే రావడం వల్లే అంతమంది జనాలు క్రేజ్ వచ్చారని రావడం అనేది చెప్పుకోవచ్చు. 'పుష్ప' సక్సెస్ కావడమే రీజన్. హ్మ్. ఆ క్రేజే దీనికి కొనసాగింది. హ్మ్. మీరు గమనిస్తే మొదటి భాగం హిట్ అయినప్పుడు 'బాహుబలి' కంటే 'బాహుబలి 2' బాగా హిట్ అయింది. అవును. 'కేజీఎఫ్' మొదటి భాగం కంటే రెండో భాగం బాగా హిట్ అయింది. ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలా అలానే రీచ్ కూడా ఉంది. ప్రేక్షకులకు ఈ సినిమా ఎలా ఉంటుందనేది హ్మ్. కొంత వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి రెండో సినిమా మీద ఇంకా హ్మ్. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కాబట్టి అది క్రేజ్ బాగా పెరుగుతుంది. హ్మ్. అయితే వివాదం ఇది డిఫరెంట్. హ్మ్. సినిమా మేకింగు, సినిమా ప్రేక్షకులను సంతృప్తి పరిచిందా లేదా అని చెప్పాలంటే సంతృప్తి పరిచిందనే చెప్పొచ్చు. ఎందుకంటే హ్మ్. దానికి రెవెన్యూ వస్తుంది. హ్మ్. రెవెన్యూ 20 డేస్ అయిపోయినాక కూడా రెవెన్యూ తగ్గలేదు. యాక్చువల్‌గా డిసెంబర్ 28 నుంచి కొత్త సినిమాలు రావాలి. కానీ హ్మ్. రాలేదు. ఎందుకంటే థియేటర్‌లు వెకేట్ కాలేదు. 'పుష్పనే' ఉంది. హ్మ్. అందువల్ల 'పుష్ప' సక్సెస్‌తోని ప్రేక్షకాదరణ అయితే తప్పకుండా ఉంది ఉంది. సినిమాకి. పైగా 'పుష్ప 2' మనకు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో కూడా నిలబెట్టింది. తెలుగువాడి సత్తా అంటే అటు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ! 'పుష్ప' మొదటి భాగానికి నేషనల్ నేషనల్ అవార్డ్ అవార్డ్ హీరోగా వచ్చింది. తీసుకున్నాడు. అది హ్మ్. కూడా నేషనల్ అవార్డు అందుకున్న తొలి హీరోగా కూడా అల్లు అర్జున్‌కి ఆ క్రెడిట్ ఉంది. ఈ 'పుష్ప 2' కూడా ఇంకా అద్భుతాలు సాధించవచ్చు. ఇంకా నేషనల్ అవార్డ్స్ మళ్ళీ కూడా ఉంటాయి. మళ్ళీ ఆయనకు అవార్డ్ వస్తుందో లేదో మనం ఇప్పుడైతే అంచనా వేయలేం కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ సినిమా వివాదానికి, సినిమా సక్సెస్‌కు ముడిపెట్టొద్దు. హ్మ్. అంటే ఒక విధంగా టాలీవుడ్‌కు గుడ్ ఎండింగే జరిగింది. ఆ తర్వాత జనవరిలో వచ్చే సినిమాలు ఏంటో మనం చూశాక మనకు అవగాహన ఉంది.
ఆ సినిమాల ఫలితాలు ఏమిటి, అవి సాధించే విజయాలు ఏమిటి అని మరోసారి మాట్లాడుకోవచ్చు. అలానే మనం అనుకున్నట్టు మొదటగా ఫస్ట్ మంత్‌లో వచ్చిన 'హనుమాన్' మూవీయే చాలా మంచి హిట్ అయింది. హ్మ్. కొత్త హీరోతో అతను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసినా యెస్. కూడా మూవీగా హీరోగా వచ్చింది మాత్రం ఆ మూవీతోనే. హ్మ్. మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే దర్శకులకు కానీ, కొత్తగా వచ్చే హీరోలకు కానీ ఎంతవరకు ఆదరణ ఉంది అంటారు? ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉదాహరణకు 200 సినిమాలు ప్రతి ఏడాది వస్తే, అందులో ఒక 20% అంటే 30 వరకు లేదా 35 సినిమాల వరకే పాత వాళ్ళవే వస్తుంటాయి. హ్మ్. మిగతా అందరూ కొత్త వాళ్ళే. కొత్త ప్రొడ్యూసర్‌లు, కొత్త డైరెక్టర్లు, కొత్త ఆర్టిస్టులు గూడా వస్తుంటారు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ పలానా వాడు రావాలే, పలానా వాడు వస్తే మనం అడ్డుపడదాం, లేదా వాడిని రానివ్వకుండా చేద్దాం అనే భావన ఉండదు. ఇది ఇండివిడ్యువల్ బిజినెస్. ఎవరైనా రావచ్చు. ఎవరైనా సినిమా తీయొచ్చు. ఎవరైనా సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకరి రాకను, ఒకరి ప్రతిభను ఇక్కడ నొక్కి పెట్టే అవకాశాలు ఉండవు. ఈ సంవత్సరం గూడా చాలామంది మీరు సక్సెస్ సినిమాల లిస్ట్ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' మ్యారేజ్ కానీ బ్యాండ్ గావచ్చు, హ్మ్. 'ఆయి' గావచ్చు, హ్మ్. 'కమిటీ కుర్రాళ్ళు' గావచ్చు, ఇవన్నీ కొత్త వాళ్ళు తీసినయే గదా! అవును. వాళ్ళకి అలాంటి ఏముండదు. కొత్త వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. తమ ప్రతిభ చూపిచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం సీనియర్ డైరెక్టర్లు కొందరిని పేర్కొంటాం గదా! హ్మ్. వాళ్ళందరూ ఒకప్పుడు కొత్త వాళ్ళే గదా! అవును. వాళ్ళనెవరు అడ్డుకోలేదు. హ్మ్. ఇక్కడ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా రావచ్చు. టాలెంట్‌కి పెద్ద పీట పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు. హ్మ్. ఎవరైనా రావచ్చు. అలా ఇంకా గతంలో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఎంట్రీ ఈజీ. హ్మ్. తన ప్రతిభ ఉండి స్క్రిప్ట్‌తోని హీరోని మెప్పించగలిగితే, ప్రొడ్యూసర్‌ని ఒప్పించగలిగితే సినిమా చేయడం చాలా సులువు ఇప్పుడు. అలా వస్తున్నారు. వాళ్ళకేమి అభ్యంతరాలు లేవు. ఎలాంటి ఆటంకాలు గూడా లేవు. అయితే సార్ ఈ సంవత్సరం మనం చూసుకుంటే 'బాలకృష్ణ' గారిది కానీ, 'పవన్ కళ్యాణ్' గారిది కానీ, అలానే 'రామ్ చరణ్' గారిది కానీ హ్మ్. వీళ్ళవి పెద్ద హీరోస్‌వి సినిమాలు లేవు. ఓకే. ఎందుకంటారు? ఒక సంవత్సరం మొత్తంలో ఒక్క సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ చేయకపోవడం. ఒక హీరోకు ఒక ఇయర్ అంతా గ్యాప్ రావడం అనేది సహజంగా జరుగుతుంటుంది. హ్మ్. వాళ్ళు ఆ టైంలో చేస్తున్న సినిమాలు అనుకున్న టైంకి ఇప్పుడు 'రామ్ చరణ్' గురించి చెప్తే నిజానికి అది ఈ ఇయరే హ్మ్. 'గేమ్ 2024లో చేంజర్.' రావాలి. హ్మ్. కానీ ఆ డైరెక్టర్‌కు 'భారతీయుడు' సినిమా పూర్తి చేసే కమిట్మెంట్ ఉండడం వల్ల ఈ సినిమా షెడ్యూల్స్ లేట్ అయినాయి. దాంతోనే హ్మ్. అది జనవరికెళ్ళింది. హ్మ్. ఇక బాలకృష్ణ గారి విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, ఎలక్షన్స్. పార్లమెంట్‌కి ఎన్నికలయ్యాయి. ఆయన 'పవన్ స్వయంగా కళ్యాణ్‌ది' హిందూపురంలో పోటీ చేశారు. హ్మ్. రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేశారు. హ్మ్. దాంతోనే ఆయన సినిమా షూటింగ్‌కు గ్యాప్ తీసుకున్నారు. నేచురల్‌గానే లేట్ లేట్ అయిపోయింది. అయిపోయింది. హ్మ్. ఆ గ్యాప్ వల్ల ఈ ఇయర్ ఆయన సినిమా రాకుండా పోయింది. హ్మ్. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక ఆయన సినిమా చేశారు. ఆ సినిమా మనకు జనవరిలో 'డాకు మహారాజుగా' రాబోతుంది. హ్మ్. పవన్ కళ్యాణ్ విషయం కూడా ఇదే. పవన్ కళ్యాణ్ సినిమా కమిట్ అయ్యి కొంత భాగం బ్యాలెన్స్ 'హరహర ఉన్నప్పుడే ఆయన వీరమల్లు' కానీ. ఎన్నికలకు హ్మ్. పోవాల్సొచ్చింది. అవును. పైగా పెద్ద బాధ్యత ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. ఆయన అధికార అంటే ఎన్‌డీఏ కూటమికి ఏర్పడి ప్రధాన భాగస్వామిగా అవును. ఉన్నాడు. హ్మ్. 21 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వాళ్ళని గెలిపించుకునే బాధ్యత, అటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రచారం చేసే బాధ్యత ఆయన మీద ఉండడంతో ఆయన కూడా సినిమా చేయలేకపోయారు. ఓకే. పూర్తయిపోయి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ఉన్న భాగాల్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. అది సక్రమంగా జరిగితే 2025లో మనం స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్‌ను చూడొచ్చు. ఓకే సార్. అలానే ఆహ్, చాలా స్లోగా వచ్చి, సైలెంట్‌గా వచ్చి, మంచి హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి సార్. హ్మ్. లైక్ 'అమరన్' కానీ, 'లక్కీ భాస్కర్' కానీ, ఆ! ఇవన్నీ 'కాకా' అని యెస్. యెస్. అసలా ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి లేకుండా వచ్చి, యెస్. అందరి మనసు దోచుకున్న సినిమాలని చెప్పొచ్చు. వాటి గురించి ఏం చెప్తారు? మీరు సరిగ్గా ప్రస్తావించారు. అవి ఇండస్ట్రీ మీద ద్వితీయార్థంలో ఈ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక చిన్న సినిమాలకు మంచి ప్రోత్సాహాన్ని, ఊపును అందించిన సినిమాలుగా 'కా' అండ్ 'లక్కీ భాస్కర్‌ను' పేర్కోవచ్చు. హ్మ్. నిజానికి హీరో కూడా మనవాడు కాదు, మలయాళీ. అవును. అయినప్పటికీ కథలో ఉన్న బలం వల్ల ఒక మిడిల్ క్లాసు జీవన విధానం, హ్మ్. ఈ కాన్సెప్ట్ అంతా బాగా సక్సెస్ అయింది. అది నేపథ్యం కూడా మనకు 1980, 90 అవును. మధ్యది. హ్మ్. దాన్ని బాగా ప్రేక్షకులు ఆదరించారు. ఇక 'కా' సినిమాకొస్తే స్టోరీ హీరోగా కంప్లీట్ డిఫరెంట్. డిఫరెంట్ హ్మ్. క్యారెక్టర్. అది కూడా ప్రస్తుతానికి కాదు. అది కూడా బ్యాక్ 1980కి అవును. వెళ్ళిపోవాలి మనం. ఆ పోస్ట్ ఆఫీసు, పోస్ట్ మాస్టరు హ్మ్. ఇవి సహజంగా. అందులో నిర్మాణంలో హీరో కూడా భాగస్వామిగా ఉన్నాడు. లైఫ్ అండ్ డెత్‌గా ఆ సినిమా చేశాడు. హ్మ్. ఆ సినిమా కూడా బాగా చేసింది. ఆ సినిమాకు చేసిన ప్రచారం గూడా, ఆ సినిమాలో ఉన్న కథనం గూడా బాగా వర్కౌట్ అయింది. ఆ సినిమా అంచనా ప్రకారం ఒక 50,00,00,000 వరకు వసూలు చేసింది. హ్మ్. ఇక 'అమరన్' ఆ తమిళ్ సినిమా మిలిటరీ ఆఫీసర్ కథ. దానిలో నిజానికి ఒకవైపే బయోపిక్ ఉంటుంది. అంటే హీరో
అమరన్ క్యారెక్టర్ అంటే శివకార్తికేయన్ హీరోయిజం కాకుండా మరోవైపు అంటే ఆయన వైఫ్ క్యారెక్టర్ను కూడా హైలైట్ చేస్తూ అందులో సాయి పల్లవి నటించడం ఆ సినిమాకు సక్సెస్లో ప్రధాన భాగం. అది హిట్ అయింది. ఇలా ఈ 3 సినిమాలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవి సినిమా పరిశ్రమ ఆ సక్సెస్ హెల్ప్ కూడా అయింది. అయితే సార్ ఇప్పుడు మనం హిట్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకున్నాం. సైలెంట్‌గా వచ్చి హిట్ అయిన మూవీస్ అవును. గురించి మాట్లాడుకున్నాం. అయితే డిజాస్టర్ అయిన మూవీస్ కూడా చాలా హ్మ్. ఉన్నాయి. హై హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చాయి. 'లాల్ సలాం' కానీ, 'భారతీయుడు 2' కానీ, అలానే వెంకటేష్ గారి స 'సైంధవ్' మూవీ కానీ, 'రవితేజ' గారి మూవీ కానీ, ఇవన్నీ కూడా తర్వాత 'విజయ్ ఫ్యా దేవరకొండ' మూవీ కానీ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్. హ్మ్. ఈ ఎందుకు ఇట్లా అయిపోయినాయి అంటారు? ఇప్పుడు సక్సెస్‌కు మనం కారణం పెద్ద పలానా కారణం వల్ల సినిమా సక్సెస్ అయింది అని ఏ విధంగా చెప్పలేము. హ్మ్. ఫ్లాప్‌కు ఇది రీజన్ అని కూడా చెప్పలేము. హ్మ్. ఆ ఫార్ములా తెలిస్తే అందరూ సక్సెస్‌లే అవును. తీస్తారు. అయితే ఈ 'మిస్టర్ బచ్చన్' అనేది రీమేక్ సినిమా. హ్మ్. ఇది మేకింగ్‌లో ఉన్నప్పుడే ఆ సినిమా మీద అందరూ ఆశలు వదులుకున్నారు. ఓకే. ఇంకా ఆ డైరెక్టర్ గాని, ఆ హీరో గాని ఆ మొనాటం నుంచి బయటికి రాలేదన్నది ఆ హ్మ్. మేకింగ్‌లోనే అందరికీ అర్థమైంది. ఆ హీరోలు కూడా అప్‌డేట్ కావాలి. హ్మ్. మేము పాత పందాలోనే చేస్తాం. పాత పందాలోనే అరుస్తాం, కేకలేస్తాం అంటే కుదరదు. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికొస్తే, ఆ ఫ్యామిలీ స్టార్ ముందు టైటిలే ప్రధానంగా ఉత్సాహం కలిగించేది కాదు. ఫ్యామిలీ స్టార్‌కి బాధ్యతలు ఎక్కువుంటాయని తెలుసు. హ్మ్. ఆల్రెడీ బరువు బాధ్యతలో ఉన్నోడు థియేటర్‌కి ఎందుకెళ్తాడు? అదొక హ్మ్. ఉత్సాహంగా క్రియేట్ జే ఆ! అనిపించలేదంటారు. గతంలో టైటిల్‌లోనే ఉత్సాహం అనేది రాలేదంటారు. రాలేదు. హ్మ్. చాలా మధ్య తరగతి కథల్లో ఒక ఇంటికి చిన్నవాడు గాని, పెద్దవాడు గాని కుటుంబ బాధ్యతలు తీసుకోవడం హ్మ్. అనేది మనం చాలా సినిమాల్లో కామన్‌గా చూసాం. హ్మ్. అందుకే అది పెద్ద కొత్తదనంగా వాళ్ళెవరు అనిపించలేదు. హ్మ్. ఫీల్ కాలేదు. ఇక 'భారతీయుడు 2' కూడా చాలా గ్యాప్ తర్వాత మొదటి 'భారతీయుడు' ఎప్పుడొచ్చింది? ఎప్పుడో చిన్నప్పుడొచ్చింది. అవును. ఇంత గ్యాప్‌లో తీసుకోవడం బయట సమాజంలో పరిస్థితులు కూడా అనేకం మారాయి. హ్మ్. ఆ రోజున్న ఆ అవినీతి వెర్షను, ఆ లంచగొండితనం ఈరోజు వేరు. ఈరోజు యువతకసలు 'భారతీయుడు' మొదటి భాగం వచ్చిన విషయం కూడా తెలియదు. అవును. వీళ్ళు 2 అని పెట్టారు గాబట్టి. హ్మ్. ఆ విధంగా అది కూడా ప్రేక్షకుని అందుకోలేకపోయింది. అది కూడా 'కమల్ హాసన్' అంతకుముందు 'విక్రమ్' సినిమా చేస్తే అది సక్సెస్ కావడం వల్ల, హ్మ్. ఆ సక్సెస్ ఉంది గాబట్టి ఈ సినిమా పూర్తి చేయాలని చేసినట్టుగానే మనకు కనిపించింది. అయితే ఇప్పుడు 'భారతీయుడు 2' తీసిన డైరెక్టరే 'గేమ్ చేంజర్' కూడా తీస్తున్నారు కాబట్టి హ్మ్. దానిపైన ఎక్స్‌పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఇప్పుడు 'భారతీయుడు 2' కొంత డిసప్పాయింట్ చేయడం వల్ల దాని గురించి కంపేర్ చేస్తున్న మాట వాస్తవమే. హ్మ్. అయితే ఒక దర్శకుడి ప్రతిభ అంటే 'భారతీయుడు 2' చేయడంలో ఉన్న పరిస్థితులు వేరు. ఆ సినిమా మొదలైంది, ఆగిపోయింది, మొదలైంది, ఆగిపోయింది. చాలా జరిగిందది. అది ఒక విధంగా అది ముందుకు పోవట్లేదన్న ఉద్దేశ్యంతో డైరెక్టరు 'గేమ్ చేంజర్' కమిట్ అయ్యాడు. అంటే నిరవధికంగా ఈ షెడ్యూల్ చేసుకుంటూ వెళ్ళాలి. హ్మ్. మధ్యలో ఆ సినిమా సెటిల్మెంట్ జరగడం వల్ల మధ్యలో వచ్చి చేరింది. ఇటు ఒక షెడ్యూలు, అటు ఒక షెడ్యూల్ వల్ల అతను బహుశా కొంత కాన్సంట్రేషన్ కూడా తప్పి ఉంటుంది. హ్మ్. దానివల్ల అనుకున్న ఫలితం రాలేదు. అయితే దాని ప్రభావం 'గేమ్ చేంజర్' మీద ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే ముందే స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయింది. ఇది కూడా ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్‌తో చేస్తున్నారు. మంచి కాంబినేషను. 'శంకర్' అనగానే అద్భుతమైన విజువల్సు, సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 'గేమ్ చేంజర్' మీద సక్సెస్ అవకాశాలే ఎక్కువున్నాయి. ఇందాక మనం స్టార్ట్ చేయడమే మీరు అంటున్నప్పుడు సంక్రాంతికి వచ్చిన మూవీస్ అన్నారు. నెక్స్ట్ సంక్రాంతికి రాబోయే సినిమాలు ఎలా ఉంటే ఛాన్స్ ఉంటుందంటారు? ఈసారి సంక్రాంతి అంటే 2025లో హ్మ్. సంక్రాంతి మంచి ఈ ఈ 2024లో ఎలాంటి క్రేజీ ప్రాజెక్టులొచ్చాయో హ్మ్. 25లో కూడా అలాగే వస్తుంది. ముఖ్యంగా ఇప్పటివరకు మాట్లాడుకున్న 'గేమ్ చేంజర్'తో పాటు నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన 'డాకు మహారాజు' వస్తుంది. హ్మ్. బాలకృష్ణ మంచి సక్సెస్‌ఫుల్ జోష్‌లో ఉన్నాడాయన. అవును. ఆయన వరుసగా వరుసగా హిట్‌లొస్తూ విజయాలు ఉన్నాయి. సాధిస్తున్నాడు. అవును. ఒక విధంగా ఆయన తను ఎలాంటి క్యారెక్టర్‌లు విజయ చేయాలి పరంపర అలా ఆ! కొనసాగుతూ ఉంది. తను ఎలాంటి క్యారెక్టర్ చేస్తే ఈ నేటి జనరేషన్‌తో పాటు తన ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారో అన్నది ఆయనకైనా విశ్లేషించుకొని, హ్మ్. ఆ తరహా పాత్రలు చేస్తున్నాడు. అది ఆహ్, సంతృప్తి కలిగిస్తుంది. గతంలో వాళ్ళ ఫాదరు అన్న ఎన్టీఆర్ గారు గూడా చివరి స్టేజ్‌లో డ్యూయల్ రోల్ చేస్తూ ఒకటి ఓల్డ్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ ఓరియెంట్ ఇంకోటి కుర్ర క్యారెక్టర్, హుషారు క్యారెక్టర్ చేసేవాళ్ళు. బాలకృష్ణ కూడా అదే ఫార్ములా వెళ్తున్నట్టుగా మనకు కొంత కనిపిస్తుంది. దాని మీద మంచి అంచనాలున్నాయి. డైరెక్టర్ బాబీ సినిమా తీసింది సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్. వాళ్ళు కూడా స్క్రిప్ట్ దశలోనే చాలా కసరత్తు చేస్తారు కాబట్టి ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. అలానే వెంకటేష్ గారు కూడా ఆ! సంక్రాంతికి ఆ! వస్తున్నామంటూ వస్తున్నారు. ఎలా వెంకటేష్ ఉండబోతుందంటారు? మంచి కమర్షియల్ హిట్ ఆయనకు లేక చాలా రోజులవుతుంది. అవును. హ్మ్. 'సైంధవ్' డిసప్పాయింట్ చేసిన బాధలో ఉన్నప్పటికీ, ఈ సంక్రాంతికి వస్తున్నాం అన్నది దీనికి బలం ఆ సినిమాకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన హ్మ్. వరుసగా
ఇంతకుముందు వెంకటేష్తో F2 అని కూడా చేశాడు. F2, F3. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే డైరెక్టరు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి. కాబట్టి ఈ సినిమా కథ వినోదాత్మకంగా ఉంటుందని భావిస్తున్నారు. పైగా అది వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ మూడో లవర్ ఇలాంటి కాన్సెప్ట్లు వెంకటేష్ లాంటి హీరోకు సరదాగానే ఉంటాయి. ఇప్పటికే మ్యూజికల్గా అద్భుతమైన విజయం సాధించింది. కాబట్టి సినిమా డిసప్పాయింట్ చేయకుండా ఒక స్థాయి సక్సెస్గా నిలుస్తుందనే అంచనాలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే 2024లో వచ్చిన సినిమాలన్నింటి గురించి చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా అయితే చూపించారు మీరు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్లుగా 2025లో కూడా మంచి మంచి మూవీస్ రావాలి, ప్రేక్షకుల ఆదరణ అనేది పొందాలి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బాగుండాలి, కాంట్రవర్సీలు ఉండకుండా మంచిగా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసాం కదా 2024 వచ్చిన అన్ని సినిమాల గురించి డిస్కస్ చేశాము. హిట్ అయిన సినిమాలు, అలాగే ఫ్లాప్ అయిన సినిమాలు, సైలెంట్ గా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు అన్నిటి గురించి మాట్లాడుకున్నాము. సో 2025లో కూడా చాలా చాలా మంచి సినిమాలు రాబోతున్నాయి. చక్కగా మనం కూడా చూసేద్దాము, వాటిని కూడా సూపర్ డూపర్ హిట్ చేసేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.